హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే స్వర్ణగిరికి అయితే వెళ్ళడం జరిగింది. ఇక్కడైతే ఇదైతే ఎంట్రీ అన్నమాట. లోపలికి కార్లు, బైక్స్ అన్నీ ఎంట్రీ. అయితే ఇక్కడైతే మన గురువు గారైన శ్రీ రామానుజ జీయర్ స్వామి వారి విగ్రహం అయితే పెట్టడం జరిగింది ఎంట్రీలోనే. ఎంత అద్భుతంగా ఉంది కదా. మేమైతే నైట్ టైంలో వెళ్ళామన్నమాట, సండే రోజు. ఎంత క్రౌడ్ ఉందంటే అసలు చెప్పాల్సిన అవసరం, అంత క్రౌడీగా ఉంది. ఇంకా ఇక్కడైతే పార్కింగ్, కార్స్కి అయితే 50 రూపీస్, బైక్స్కి అయితే 20 ఏమో ఉన్నట్టుంది. ఇంక ఇక్కడ కార్ పార్కింగ్ చేసేసుకొని దర్శనానికి వెళ్ళొచ్చు అన్నమాట భక్తులు. చాలా అద్భుతంగా కట్టారనమాట టెంపుల్ అయితే. అసలు కనుల వింతుగా ఉంటుంది. ఇక్కడైతే పెద్దగా స్వామివారి దివ్య పాదాలను అయితే పెట్టడం అయితే జరిగింది. ఇదైతే మెట్ల దారి నుంచి అయితే మనం పైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది టెంపుల్కి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇంకా మధ్యలో అలా కూర్చుంటూ కూడా వెళ్ళవచ్చు. అంటే కొంతమందికి ఇబ్బంది ఉంటుంది కదా, అలా లేకుండా కొంచెం కూర్చోడానికి కూడా అలా పెట్టారనమాట. చాలా బాగుంది. ఇంకా పైకి వెళ్ళాక అక్కడ స్వామివారి కళ్యాణ వేదిక కూడా ఉందన్నమాట. ఒకేసారి 1200 మంది కూర్చొని స్వామివారికి కళ్యాణం కూడా జరిపించవచ్చు, అంత అద్భుతంగా నిర్మించారు. ఇంకా దాంట్లోనే కింద ఉచిత భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేశారనమాట. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. దేవాలయం అయితే అందరూ చూడవలసిన దేవాలయం. ఇంకా మార్నింగ్ టైంలో వస్తే ఇంకా బాగుంటుంది. నైట్ టైంలో వ్యూ అయితే ఇంకా అదిరిపోతుంది అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఈ టెంపుల్ని అయితే మొత్తం ఒక 22 ఎకర్స్లో నిర్మించడం అయితే జరిగింది. మానేపల్లి జ్యువెలరీ వాళ్ళు ఈ టెంపుల్ని అయితే నిర్మించడం జరిగింది. చాలా అద్భుతంగా నిర్మించారు. దీనికి మాత్రం 7 years టైం పట్టిందంట. ఎంత టైం తీసుకున్నా ఇంత అద్భుతంగా దేవాలయాన్ని అందించడం అనేది చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా మనం వైకుంఠ ద్వారం మీదగా అయితే స్వామివారిని దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఇందాక చూసాం కదా పాదాలు, అక్కడ నుంచి ఇదంతా వైకుంఠ ద్వారం అన్నమాట. అలా వచ్చేసిన తర్వాత ఇదంతా టెంపుల్ అన్నమాట. పైన విజువల్స్ అంతా ఎంత అద్భుతంగా ఉంది కదా అసలు. ఆ లైటింగ్స్ అదంతా చాలా అంటే చాలా, రాజగోపురాలు చాలా అంటే చాలా. ఇదే మెయిన్ గోపురం, రాజగోపురము ఎంట్రీ అనమాట. ఇక్కడ నుంచి క్రౌడ్ చూడండి ఎంత ఉన్నారు అసలు. ఆ రోజు అయితే సండే రోజు చాలామంది, 3 days లైన్గా హాలిడేస్ వచ్చాయి కదా, ఇంకా చాలామంది భక్తులు వచ్చారనమాట. ఇక్కడైతే ఇంకా రథము అవన్నీ కూడా ఇటు సైడే ఉంటాయన్నమాట. ఇంకా ఇక్కడైతే మా ఫేమస్ యూట్యూబర్ మా అక్క, తను కూడా ఇక్కడే వర్క్ చేస్తుంది. తనని కూడా కలవడం జరిగింది. చాలా హ్యాపీ అనిపించింది. మనం ఇందాక స్టెప్ అయితే ఎక్కి రావడం జరిగింది కదా, అవైతే 108 steps అయితే ఉంటాయి. బట్ మనకు మాత్రం ఏమీ కూడా అనిపించదు, అంత ఈజీగా ఎక్కేస్తాము. అంత మహిమ ఉంటుంది ఇక్కడ టెంపుల్లో. ఇక్కడ చూడండి అసలు ఎంత అద్భుతంగా గోమాతని, గజేంద్రుని నిర్మించారు. చాలా అంటే చాలా బాగున్నాయి ఆ విగ్రహాలు కూడా. మన కార్యసిద్ధి హనుమంతుల వారు తిననైతే ఏకశిల దాంతోనే నిర్మించడం అయితే జరిగింది. ఇక్కడ ప్రతి విగ్రహం తిరుమల నుంచి రాయిని తీసుకొచ్చి నిర్మించడం అయితే జరిగింది. ఇక్కడైతే విష్ణుమూర్తి విగ్రహం అయితే ఉండడం జరుగుతుంది కోనేరులో. ఇతన్నే జలనారాయణ అని అంటారు. ఇది ప్రపంచంలో 2వ ప్లేస్ ఇక్కడ. ఫస్ట్ అయితే నేపాల్లో ఉంది, తర్వాత మన దగ్గరే ఉన్నమాట. ఎంత అద్భుతంగా ఉంటుందంటే నారాయణుడు అలా పవలించి చాలా బాగుంటుంది. ఇక్కడ ఏదైనా నాకు కోరుకొని కాయిన్స్ అయితే వేస్తారు. వ్యూ చూడండి ఎంత బాగుంది అసలు. ఆ కోనేరు, జలనారాయణుడు చాలా అద్భుతంగా ఉంది. ఇంకా కోనేరు 4 భాగాల్లో 4 వేదాలకు నిదర్శనం అన్నమాట ఇవి. కోనేరులోకి మనం ఎంట్రీ అవుతుంటే ఒకవైపు నరసింహస్వామిని, మరోవైపు భూవరాహ స్వామిని దర్శించుకోవచ్చు. ఇంకా మన స్వామివారి పాదాలు అయితే ఇలా మళ్ళీ ఇంకా మేమైతే ఇంటికైతే వచ్చేసాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.